ఊరుకో మమ్మీ, వాడికి తెలీదు కదా. అక్కడ ఎవరో అలా చేశారంట, కోరిక తీరుతుందని చెప్పారంట. పాపం, నువ్వు కూడా ఏదో కోరుకున్నావని వాడలా చెప్పుంటాడు. వాడేమైనా ఇవన్నీ కావాలని చేస్తాడా చెప్పు? వాడు నా కోరిక తీరాలని చేసినా కాలింది నా చేయి కదా, అందుకు బాధ నాకే ఉంటుంది. ఇది తగ్గే వరకు నువ్వెన్ని చెప్పినా సరే నాకేమీ అర్థం కాదు. మమ్మీ, వాడేదో చిన్న పిల్లోడు, ఏదో తెలియక చేశాడిక వదిలే. నేనేవైనా నీ కొడుకునొక్క మాట అన్నానా? నా కాలం చేయిని చూసి నేను బాధపడుతున్నాను. వాణ్ణి నేనేవైనా అంటే కదా నువ్వు నన్ను అనడానికి. స్వప్న, కొంచెం వాటర్ తీసుకురా. అలాగేనండి. సిస్టర్, ఏం చేస్తున్నావు? నీకు మీ గ్రానీకి ఇష్టమైన కూర చేస్తున్నాను. సిస్టర్, మొన్న కూడా నువ్వు వంట చేస్తే కూరలో కారం ఎక్కువైందని గ్రానీ తిట్టింది కదా, అందుకే ముందే ఆ కూరని టేస్ట్ చూపించు, బాగుందంటేనే పెట్టు, లేదంటే ఇంకోటి చెయ్యి. అనవసరంగా మా గ్రానీతో నువ్వెందుకు తిట్లు తింటావు? పర్వాలేదులే, పెద్దావిడే కదా, మాట అంటే తప్పేముంది. వద్దు సిస్టర్, ఎందుకు తిట్టించుకోవడం? ముందే టేస్ట్ చూడు మను, బాలేదంటే ఇంకోటి చేస్తావు కదా. అనవసరంగా అప్పుడు అనిపించుకోవడం ఎందుకు? నువ్వు నాకివ్వు, నేను తీసుకెళ్తాను. సరే. తీసుకో. సిద్ధు, తీసుకో. గ్రానీ, ఈ కర్రీ టేస్ట్ చూడు. బాబాయ్ మంట! అసలు చెయ్యకాలి నేను ఏడుస్తుంటే వేడి వేడి కూర నా చేతిలో వేస్తావా? పైగా అందులో కారం ఉంది, నా చెయ్యి మండిపోతుంది. మంట మంట! ఏమైందండి? నీకు అవసరమా? నా చెయ్యి మండిపోతుంది. అసలు వీడికి అంత వేడి వేడి కూర ఎవరిచ్చారు? నేనే ఇచ్చానండి. మీకు టేస్ట్ చూపిస్తానంటే నేనే ఇచ్చాను. ఏడ్చినట్టుంది, నా చెయ్యి కాలిపోయింది. ఏంటి బన్నీ పని? పొద్దున గుళ్ళో కూడా ఇలాగే చేశావు. ఎక్కడ నేర్చుకుంటున్నావు? ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే నువ్వు నవ్వటం కరెక్ట్ కాదు. అది కాదు డాడీ, ఆ గ్రానీ. నువ్వింకేం మాట్లాడొద్దు. రాన్ రాన్ నీకు మరీ ఎక్కువైపోతుంది అల్లరి. కరెక్ట్ కాదు బన్నీ ఇది. ఇంకోసారి ఇలా చేశావంటే నేను నీకు బాగా పనిష్మెంట్ ఇస్తాను. గ్రానీకి సారీ చెప్పు. సారీ గ్రానీ. ఓ పాజిటివ్ గ్రూప్ బ్లడ్ కళ్యాణ్ హాస్పిటల్లో ఒక పేషెంట్కి కావాలి. పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. దయచేసి ఆ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే హాస్పిటల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ఎవరన్నది డీటెయిల్స్ ఇవ్వలేదు. అయినా నాది కూడా ఓ పాజిటివే కదా. ఎవరో ప్రాణాపాయంలో ఉన్నారంటున్నారు. కనీసం ఆ ప్రాణాన్ని నిలబెడితే నేను చేసిన పాపాలకి కొంతైనా ప్రాయశ్చిత్తం జరుగుతుందేమో. నా కుటుంబంలో మళ్ళీ ఆనందం వస్తుందేమో. మనం ఒకరికి మంచి చేస్తే మనకెప్పుడు మంచి జరుగుతుందని నాని ఎప్పుడు చెప్తూ ఉండేది.
సూర్యన్ తాతయ్య కూడా ఇదే చెప్పారు. అందుకే ఆ వ్యక్తికి నేను రక్తం ఇస్తాను. ఆ పుణ్యం నా చెల్లికి పనికొస్తుందేమో. ఎక్స్క్యూజ్ మీ, ఓ పాజిటివ్ బ్లడ్ కావాలన్నారు కదా, నాది ఓ పాజిటివే, నేను డొనేట్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. మీరు స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తిరిగితే అక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ పేరు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. సిస్టర్, ఇమీడియట్ గా బ్లడ్ అయితే కావాలి. వర్ష ఇస్తుంది డాక్టర్. ఇంకొకరు ఎవరైనా వస్తే 2వ యూనిట్ కూడా రెడీ అవుతుంది. సిస్టర్, నాది ఓ పాజిటివ్ బ్లడ్డే, డొనేట్ చేయడానికి వచ్చాను. బెహన్, మీది ఓ పాజిటివా? అవును, మన స్నేహంతో పాటు రక్తం కూడా ఒకలానే ఓ పాజిటివ్ గ్రూపే అయింది. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు అనుకోకుండా పరిచయం అవ్వడం ఏంటి? ఈరోజు తాతయ్యకి బ్లడ్ అవసరం అయ్యేసరికి నేనిస్తున్నాను. కానీ ఇంకో యూనిట్ ఎలా వస్తుంది అని మేమంతా టెన్షన్ పడుతుంటే మీరే వచ్చారు. ఇదంతా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తాతయ్యకి ఏమైంది? మా సూర్యం తాతయ్యకి తలకి బలంగా దెబ్బ తగిలింది. రక్తం బాగా పోయింది. ఆయనకే బ్లడ్ ఎక్కించాలి. ఇప్పుడు బ్లడ్ బ్యాంకులు స్ట్రైక్లో ఉన్నాయి. అందుకే ఇలా సోషల్ మీడియాలో షేర్ చేశాము. తాతయ్యకి ఏం కాదు, ఆయన చాలా మంచివారు. అలాంటి వాళ్ళకి ఏమీ కాకూడదు సిస్టర్. మేడం, మీరు ఇలా వచ్చి పడుకోండి. అలాగే. జారే కన్నీరే నిను ఓదార్చేనా, కదిలే కాలానా మారే నీ దారే నిను నడిపించేనా, ఆశల తీరానా నీ గుండెలో సంతోషం ఎడారి చినుకయ్యేనా, నీ కళ్ళలో ఏ ఉదయం ఇలా కొలువుందో కనిపించేనా, ఈ జీవితమంటే తిరిగే రంగుల రాట్నం, జగమే నాటకరంగం, బ్రతుకే బ్రహ్మానందం. డాక్టర్, సూర్యంకి ఎలా ఉంది? డోంట్ వరీ, హీ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు సూర్యంకి ప్రాణం పోయడమే కాదు, నాకు ప్రాణం పోశారు, నా ప్రాణాన్ని నిలబెట్టారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఒక డాక్టర్గా నేను ట్రీట్మెంట్ చేశాను, కానీ సమయానికి బ్లడ్ అందకపోతే నేను కూడా ఏం చేయలేకపోయేవాణ్ణి. ఒకప్పుడు వర్ష ఇచ్చిన సలహాయే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు మనం అదే ప్రయత్నం చేశాం. దాంతో వర్షతో పాటు ఇంకో అమ్మాయి కూడా బ్లడ్ ఇవ్వడంతో సూర్యం గారిని కాపాడుకోగలిగాం. మీరు లోపలికెళ్ళి చూడొచ్చు. అలాగే.
రే, ఎందుకురా బాధపడుతున్నా? ఈ ప్రాణం పోకుండా కాపాడావు కదా. రే అలా మాట్లాడకురా. నీకేమవుతుందో అని నేనెంతో భయపడ్డాను. మళ్ళీ నువ్వు కళ్ళు తెరిచాకే ఈ మనసుకి ఉపశమనం దొరికిందిరా. అవునన్నయ్యా, మీకేమవుతుందోనని అందరం ఎంతో భయపడ్డాం. కానీ సమయానికి డాక్టర్ గారు ఇదిగో మీ మనవరాలే మీ ప్రాణాన్ని కాపాడుకోగలిగారు. మీకు రక్తం అవసరమైతే మన వర్ష ఇంకో అమ్మాయి బ్లడ్ ఇచ్చారు. చాలా సంతోషం అమ్మా. నా కూతురు రక్తాన్ని పంచుకొని నువ్వు పుట్టావు. ఈరోజు నీ రక్తం ఇచ్చి నా ప్రాణాన్ని నిలబెట్టావు. అవేం మాటలు తాతయ్య? మీకేమైనా జరుగుతుంది అంటే మేమందరం ఎలా తట్టుకోగలం? మీరు ఎప్పటికీ బాగుండాలి, మాతో ఆనందంగా ఉండాలి. నాతో పాటు నాకు స్నేహితురాలుగా పరిచయమైన అమ్మాయిది కూడా ఓ పాజిటివ్ రక్తమే. తనే మీకు 2వ యూనిట్ బ్లడ్నిచ్చింది. ప్రాణాల్ని నిలబెట్టిన వాళ్ళనే తల్లితో సమానం అంటారు. నేను ఒకసారి అమ్మాయిని చూడొచ్చా? ఇప్పుడే పిలుస్తాను తాతయ్య. బెహన్, తాతయ్య నిన్ను చూడాలంటున్నారు. లోపలికి రండి. రండి. మీరు బాగుండాలి తాతయ్య. మీరెప్పుడు సంతోషంగానే ఉండాలి. నాకు రక్తాన్నిచ్చి మన మధ్య రక్త సంబంధం ఉందని చెప్పావమ్మా. నీలా మంచి మనసున్నవాళ్ళు ఉన్నంత వరకు నాకేమీ కాదమ్మా. ఈ రోజు నుంచి నువ్వు మా వర్ష అలాగే నువ్వు కూడా నాకు మనవరాలివేనమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. వీడంటే నాకెంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. వాడికి చిన్న బాధ కలిగినా కూడా ఈ గుండె తట్టుకోలేదు. అలాంటిది వాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసినప్పుడు ఏమైపోతాడు అనే భయంతో ఉనికిపోయాను. కానీ రక్తాన్నిచ్చి నా ప్రాణాన్ని కాపాడావమ్మా. చిన్నదానమైనా సరే నేను నీకు వద్దు తాతయ్య గారు, మీరంతా మంచివాళ్ళు. నన్ను ఆశీర్వదించాలి తప్ప ఇలా దండం పెట్టకూడదు. ఈరోజు నువ్వు మా అన్నయ్య ప్రాణాలు కాపాడి మా మనిషివయ్యావు. నానమ్మా, నేనెన్నో తప్పులు చేశాను. మీలాంటి పెద్దవాళ్ళు నన్ను దండిస్తేనే ఆ తప్పులకి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. ఎంత సంస్కారం అమ్మా. ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. స్వప్న, స్వప్న! ఏంటి మామయ్య, ఏం జరిగింది? మేము వస్తూ ఉంటే రౌడీలు అటాక్ చేశారు. ఆ గొడవలోనే తన తలకి గాయమైంది. అయినా మీరు ఊరికి కదా వెళ్ళారు, తిరిగి వస్తుంటే రౌడీలు అటాక్ చేయడం ఏంటి? ఆ అవసరం ఎవరికుంది? ఇంకెవరు? మన ఊరి ప్రెసిడెంట్ వీరప్ప చేసిన పనిది. వదనా, అతనేనని అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు? మేము ఆ ఊర్లో ఉండగానే ఊరికి సంబంధించి కొన్ని మంచి పనులు చెయ్యాలి అనుకున్నాం. ఆ డబ్బు భూముల్ని తను దోచుకోవాలనుకున్నాడు. నిజాలు తెలిసాక ఈయన అన్నయ్య వాడికి బుద్ధి చెప్పారు. ఆ వీరప్ప దోచుకున్నదంతా తనే
అందరికీ పంచేలా చేశారు. ఆ కోపంతోనే వాడిదంతా చేశాడు. రాస్కల్ ఎంత పని చేశాడు? మీ మీద అటాక్ చేయిస్తాడా? మామయ్యకి ఇంత ప్రమాదం తలపెడతాడా? అలాంటి వాణ్ణి వదలకూడదు. ఇప్పుడే ఊరెళ్ళి వాడంతు తేలుస్తాను. సిద్ధు ఆగు. ఎందుకు డాడీ ఆపుతున్నారు? నాకేదో అవుతుందని భయపడుతున్నారా? అంత సీన్ వాడికి లేదు. మిమ్మల్ని మామయ్యని ఇబ్బంది పెట్టిన వాడిని నేను అస్సలు క్షమించను. సరే, నాకు తెలుసు నీకింత కోపం వస్తుందని, కానీ నువ్వు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అదేంటి మామయ్య, అలా వెళ్ళకపోతే మనం భయపడ్డాము అని అనుకుంటారు కదా. లేదమ్మా, వాడిప్పుడు ఊర్లో లేడు, జైల్లో ఉన్నాడు. సూర్యంని హాస్పిటల్లో జాయిన్ చేశాక వాడికి ట్రీట్మెంట్ అవుతున్నప్పుడే ఇది ఎవరు చేస్తుంటారన్న డౌట్ నాకు పూర్ణకి వచ్చింది. అందుకే పోలీసులకు ఫోన్ చేయించి వాడి మీద నిఘా పెట్టించాను. వాళ్ళు వాడిని అరెస్ట్ చేశారు. వాళ్ల స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చేసరికి వాడు నిజాన్ని కూడా ఒప్పుకున్నాడు. ఎంత పని జరిగింది. వీణ్ణి చంపేసుంటే సరిపోయేది. అయినా దొరికిపోయేలాగా అటాక్ చేస్తారా? నన్ను అడుగుంటే ఎలా చెయ్యాలో చేతికి మట్టంటకుండా ఎలా చంపేయాలో నేను చెప్పేదాన్ని కదా. పోనీలేండి అన్నయ్య, ఏదైతేనే సూర్యం గారికి ఏమీ కాలేదు. ఆయన మళ్ళీ క్షేమంగా ఇంటికొచ్చారు. అదే మనకు కావాల్సింది. అన్నయ్య మళ్ళీ ఇలా కోలుకున్నారు అంటే దానికి కారణం మేం కాదు. ఇద్దరు రక్తం ఇచ్చి ఆయన ప్రాణాలు నిలబెట్టారు. ఒకరు మన రక్తం పంచుకు పుట్టిన వర్ష అయితే, ఇంకొకరు మనతో ఏ సంబంధం లేని మనిషి. సమయానికొచ్చి తన రక్తాన్నిచ్చి అన్నయ్య ప్రాణాల్ని నిలబెట్టింది. సంబంధం లేని మనిషి ఎవరత్తయ్యా? బెహెల్, ఏంటి మహి, ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు? ఇంతకు ముందు ఆ కళ్ళను ఎక్కడో చూసినట్టుందండి. బాగా తెలిసిన మనిషిలాగానే ఉంది. ఎవరమ్మా నువ్వు? నా పేరు షమి అండి, వర్ష ఫ్రెండ్ని. నువ్వెక్కడుంటావు? ఏంటి మహి ఇది? ఎక్కడుంటే మనకెందుకు? సమయానికొచ్చి దేవుళ్ళంటి సూర్యం గారి ప్రాణాలు కాపాడిందని అందరూ చెప్తున్నారు కదా. ఇంకా ఎక్కడుంటావు? మీ ఇంటి అడ్రస్ ఏంటి? నీ ఆధార్ కార్డు నెంబర్ ఏంటని ఇంకా అడుగుతావేంటి? మంచి చేసింది, మెచ్చుకుంటే సరిపోతుంది కదా. నిజమేనమ్మా, నువ్వు చేసిన సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేం. నాకు రక్తాన్నిచ్చి నువ్వు కూడా మా రక్త సంబంధికురాలివైపోయావు. ఈ రోజు నుంచి నువ్వు మా వర్షతో సమానం. నా ప్రాణానికి ప్రాణమైనా నా స్నేహితుడి ప్రాణాన్ని నిలబెట్టావు తల్లి. ఆ క్షణం నుంచి నువ్వు కూడా మా ఇంటి మనిషివైపోయావు. నువ్వు ఎవరివైనా సరే ఇక నుంచి మా మనిషివి. ఈ ఇంట్లో మా వర్షకి ఎంత విలువ గౌరవం ఉంటుందో నీకు కూడా అలాగే ఉంటుందమ్మా. నువ్వు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, ఇక్కడే ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వెవరివో మాకెవరికి తెలియకపోయినా వర్ష ఫ్రెండ్ అని చెప్తున్నావు కదా. అన్నిటికన్నా
మాకు ఆప్తులైన వాళ్ళకి ఇంత సాయం చేశావు. రియలీ థ్యాంక్ యూ. భలే వారండి. నేనేం చేశానని ఒక చిన్న సహాయం చేసినందుకే మీరందరూ నన్నింత గొప్పగా చూస్తున్నారు. సమయానికి రక్తం అవసరం ఉందన్న విషయం నాకు తెలిసింది కాబట్టి వచ్చి నేను రక్తం ఇచ్చాను అంతే. ఇందులో నేను చేసిందేముంది? అలా అనుకోవడం నీ గొప్పతనమమ్మా. ప్రాణం విలువేంటో మాకు తెలుసు. కానీ నా మనవరాలు అది తెలుసుకోలేక కోపంతో వెళ్ళిపోయి తన ప్రాణం తీసుకుంది. మా అందరికీ దూరం అయిపోయింది. మాకు బాధ అనిపించింది. ఒక ప్రాణాన్ని తీసుకోవడం చాలా సులభం, కానీ నిలబెట్టడమే ఎంతో కష్టం. అలాంటిది మాకు ప్రాణమైన మనిషికి నువ్వు ప్రాణదానం చేశావు. అందుకే చెప్తున్నానమ్మా, నీకు మాకు ఇక నుంచి రక్త సంబంధం ఉంది. ఈ ఇంట్లో సూర్యం వచ్చి కూర్చున్నాడు. మీ మావయ్యకి అత్తయ్యకి ఆ సూర్యం చెప్పిందే వేదం, ఆయన చేసిందే శాసనం. అంతవరకు నేనెందుకు రాణిస్తాను? అలా జరగనివ్వను. ఈ ఇంట్లో నుంచి ముందు వర్షాన్ని పంపించాలి. ఇప్పుడేం చేయమంటావ్? ఏం చేసైనా సరే, ఎంత గొడవ పెట్టైనా సరే ఆ వర్షాన్ని ఈ ఇంటి నుంచి పంపించేయాలి. ఈ విషయంలో అన్నయ్యని వదిన్ని నువ్వు ఎదిరించాలి.